హాయ్ ఫ్రెండ్స్, స్పాంజీ దోశ చూడండి. ఇలా స్పాంజీ దోశ మెత్తగా వచ్చేటట్టుగా నేను మీకు ఎలా రెడీ చేయాలో, అలాగే చట్నీ కూడా చూడండి. ఇలా చట్నీలో ముంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి స్పాంజీ దోశకి మనము ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి తీసుకోవాలని నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకోవాలి. సగం గ్లాస్, అదే గ్లాస్తో మన బియ్యం ఏం గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఒక స్పూను మెంతులు తీసుకోవాలన్నమాట. మెంతులు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనము కలిపి నీట్గా ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా అయితే మనము నీట్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్తో మనము అటుకులు, పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, మందం అటుకులైనా తీసుకోవచ్చు, ఏవైనా సరే ఒక గ్లాస్ తీసుకొని ఇవి కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఈ అటుకులు కూడా ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఈ అటుకులు, ఈ బియ్యము కనీసము 6 గంటల పాటు మనము నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి. మనకి 6 అవర్స్ నానాయి. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే పప్పు కూడా చూడండి మనకి మెత్తగా అయ్యింది. దీన్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. దీనికి కొన్ని సరిపోయిన కాడికి నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇట్లా చేసుకోవాలన్నమాట మెత్తగా. ఇలా పిండి పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు అటుకులను కూడా మనము తీసుకొని ఇది కూడా కొంచెం సాఫ్ట్గా మెత్తగా రావాలన్నమాట. మెత్తగా వస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందన్నమాట. ఇవి మనది అటుకులదన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని కాస్త ఉప్పేసి కలుపుకోవాలి. ఇది వచ్చేసి అటుకులదన్నమాట పేస్ట్. ఇవి రెండు బాగా కలిసేలా ఇలా ఒక రౌండ్ మాదిరిగా తిప్పాలన్నమాట. అటు ఇటుగా తిప్పితే బబుల్స్ అనేటివి పోతాయి అన్నమాట. ఇందులో కాస్త మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము పిండి పట్టేస్తాం కదా, దీన్ని మళ్ళీ ఒక 6 నిమిషాలు నానబెట్టేసుకొని మనము ఓకే అండి, ఇప్పుడు మనము పిండిని అయితే రెడీ చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక 6 అవర్స్ నానబెట్టేసుకొని నెక్స్ట్ దోశలు వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇలా పెంక అయితే బాగా హీట్ అయిన తర్వాత మనము ఒక 2 స్పూన్లు అనేది అక్కడ పోసేసేయాలి. ఎక్కువగా పెద్దగా చేయకూడదు, చిన్నగానే చేసుకోవాలి. ఎందుకంటే స్పాంజీ లాగా ఉంటుంది కాబట్టి. ఓకే, చూడండి మనకి ఇలా బబుల్స్ అనేది వస్తే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బబుల్స్ వచ్చినాక పైన దోశ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. మన ఇష్టం, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలా చిన్నగా సైడ్స్ కదుపుకుంటూ తీయాలన్నమాట. చూడండి చక్కగా అనేది మనకి దోశ వచ్చేస్తుంది అన్నమాట. అటువైపు ఉడక టర్న్ చేసిన తర్వాత అటువైపు కూడా మంచిగా కాలిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చూడండి మనకి చక్కగా దోశలు అనేటివి రెడీ అయిపోయాయి అన్నమాట. చూడండి ఇలా మెత్తగా అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందులోకి చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ కోసం ఒక గిన్నెని తీసుకుని వేడి చేసుకుందాం. కాసింత ఆయిల్ వేయాలి. కాస్త ఆయిల్ వేడయ్యాక కొంచెం మినపప్పు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే అల్లము,
అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, కాసింత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి అంటే మనం ఎంత కావాలి, ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి మనము టమాటోస్ అన్ని తీసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటోస్ పెద్ద సైజు తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. అలాగే కొద్దిగా చింతపండు ముక్క అనేది వేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కిందకి దించి చల్లార్చుకుందాం. చల్లైనాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ దోశలో వేసాం కాబట్టి కాస్త తక్కువగా తీసుకోవాలన్నమాట. మనకు పేస్ట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోపు వేసి అందులోకి సర్వ్ చేసుకుందాం. ఇందాక టమాటాలు వేయించుకున్నాంగా, అందులోనే ఒక 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కాసింత పసుపు వేసుకోవాలన్నమాట. మనం ఇందాక అందులో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. అలాగే కాసిన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు అట్లాగా చూడండి, మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట.